హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వర్ణలత. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ తయారు చేయబోతున్నాను. ఇవి కార్న్ ఫ్లాక్స్ అండి. ఇవి మరమరాలు వేపునివి. నెక్స్ట్ మనం వేపుకున్న కొన్ని పల్లీలు, అదేవిధంగా మనకి ఒక నిమ్మకాయ, నెక్స్ట్ టమాటా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు. కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేయడానికి కొంచెం వాటర్ అండి. ఇది చూడండి, ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒక చిన్నది కలపడానికి వీలుగా ఉన్న ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మరమరాలండి, కొద్దిగా ఆనియన్స్ అండి, లాస్ట్లో పైకి వేయడానికి కొంచెం ఉంచండి. అదేవిధంగా టమాటాలు, లైట్గా ఉప్పు, కారం. ఇవి ఇలా చేతితో గట్టిగా అనుకుంటే సరిపోతుందండి. లైట్గా కొద్దిగా వాటర్, అదేవిధంగా కొద్దిగా నిమ్మకాయలు, ఒక చెక్క వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా గట్టిగానే అనాలండి, మరి పై పైన అంటే టేస్ట్ ఏమి రాదు. కొంచెం గట్టిగా అంటేనే టేస్ట్ బాగుంటుంది. అన్నీ కలిసి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు అంటే సరిపోతుందండి. లాస్ట్లో కొద్దిగా ఇంకా మెత్తగా అవ్వడానికి కొంచెం వాటర్ వేయండి. మనకి బయట బజ్జీల బండి అక్కడ ఎలా అమ్ముతారో అదే టేస్ట్ వస్తుందని మనం గట్టిగా అనుకుంటేనే. దీంట్లో కావాలంటే మామిడి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ మా దగ్గర ఇవ్వలేవు, సో వీటితోనే చేస్తున్నాను. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో మనం పైన సర్వ్ చేసుకునేటప్పుడు పైన వేపుకున్న పల్లీలు వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్ పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమవుతుందండి. ఇది పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుందండి. పైన మనం ముందు పెట్టుకుని ఇవి వేసుకుని నెక్స్ట్ మళ్ళీ లైట్గా నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పైన కొద్దిగా ఉంచుకున్న మన లాస్ట్లో మిగిల్చిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టమండి ఇవి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.